తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ తాటికొండ రాజయ్య. రేవంత్ రెడ్డి 6 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దూకేమని, ఇప్పుడు రిజర్వాయర్లు అడుగుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలు పాలనకు రెఫరెండం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో 8 సీట్లే గెలిచాడని, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఉగాది పచ్చడి లెక్క మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. ఏదైతే అల్టిమేటం అంటే రెఫరెండం అనడం, రేవంత్ రెడ్డి 6 నెలల్లోనే రెఫరెండం అన్నాడు. వారు అర్థమైందో తెలియదు కానీ 14 నుండి 15 సీట్లు గెలుస్తానన్న రేవంత్ రెడ్డి 8తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన సిట్టింగ్ ఎంపీ మరి మల్కాజ్గిరి ఓడిపోవడం జరిగింది. ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా సొంత జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం జరిగింది. రెఫరెండంగా తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి దానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతుల రాయి లెక్క లేదా తుగ్లక్ పాలన లెక్క కనిపిస్తూ ఉన్నది. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు రేవంత్ రెడ్డి ఏ రకంగా చూపిస్తున్నాడంటే, మార్పు కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొదలుపెట్టిందో ఆ పథకాలన్నీ పేర్లు మార్చాలని, లేదా ఆయన ఆడవాళ్ళు ఏమి లేకుండా ఉండాలనే ఆలోచనతో తెలంగాణ రాజముద్రను మార్చాలనుకోవడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలనుకోవడం, తెలంగాణలో తెలంగాణ పేరుతో లేదా ప్రాంతంలో ఉన్న ప్రముఖుల పేరుతో ఉన్న పేర్లన్నీ మార్చాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే దాదాపు ఇప్పటివరకు రకరకాలుగా వాట్సాప్లో చూస్తే 3,000 కోట్ల నుండి 5,600 కోట్ల వరకు ఈ మార్పులకే ఖర్చు పెట్టాలని, ఆఫీసులకు, పార్కులకు, ప్రభుత్వ సంస్థలకు పేర్లు మార్చడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమి కూడా లేదు. ప్రజలు కోరుకునే మార్పు ఏంటంటే 2,000 పెన్షన్ అన్నాడు, 4,000 వచ్చే మార్పు కావాలనుకున్నారు ప్రజలు. ₹1,00,000 రుణమాఫీ, 2 లక్షలు రుణమాఫీ కోరుకున్నారు ప్రజలు. కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు ప్రజలు. 10,000 ఉన్న రైతు బంధు, రైతు భరోసా సంబంధించిన పథకం ఎకరాకు సంవత్సరానికి 15,000 ఇస్తారని ఎదురు చూసిన ప్రజలు. కోరుకున్న మార్పు ఒకటైతే, ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లను మార్చాలని చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.